నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో మొత్తానికి 3 రోజుకు చేరుకుంది. 3 రోజులు ఎక్కడ కూడా భక్తుల తాకిడైతే మనకు తగ్గినట్టు అనిపించట్లేదు. గత రాత్రి జరిగిన గంధం ఉత్సవానికి అయితే మాత్రం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మనం స్వర్ణాల చెరువు అదేవిధంగా దర్గా తదితర ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులు పలకరించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ పలకరిస్తుంటే భక్తులతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది, కేవలం పక్క రాష్ట్రాలే కాదండి, పక్క దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, అటు సైడ్ అస్సాం తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. సో అంత దూరాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళకి దర్గా పైన ఉన్న, అదేవిధంగా ఇక్కడ రొట్టెల పండుగ పైన ఉన్న నమ్మకం ఏ పార్టీతో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక రొట్టెలు మార్చుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. సో ఈ నేపథ్యంలో మొదటిసారి వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ సార్లు వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంట్లోంచి ఒకరు వచ్చి ఉంటే వాళ్ళపై మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత మిగతా వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడికి వెళ్తే బాగా మనం అనుకునే జరుగుతున్నాయి రండి అని చెప్పేసి. అదేవిధంగా కేవలం ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఫ్రెండ్స్ మొత్తం ఆ ఏరియా అట్లా ఒక వెహికల్ మాట్లాడుకొని దాదాపు 10-15 మంది వరకు దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన భక్తులకైతే సౌకర్యాల పరంగా ఎలాంటి లోటుపాట్లు లేవు, అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి మహిళల కోసం అయితే మాత్రం చెరువులో దిగి స్నానం చేసిన తర్వాత మంచినీళ్ళ స్నానం కావచ్చు, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఏర్పాటు అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించున్నారు. సో భక్తులు ఈ అవకాశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా సద్వినియోగం చేసుకోవాలి. తిరిగి వెళ్ళేటప్పుడు అంటే వాహనాలు వచ్చిన వాళ్ళైతే జాగ్రత్తగా వాహనాలు నడపండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా మనం అనుకున్న ప్రాంతాలకు వెళ్తే మనకు సంతోషంగా ఉంటాం. సో ఖచ్చితంగా మీ కోరికలు ఇక్కడ నెరవేరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ప్రాంగణం పరిశీలించినట్లయితే మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యుత్ శాఖ, ఇలా అన్ని శాఖల సమన్వయంతో అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు అంటే షాపింగ్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు. రకరకాల వస్తువులు అందుబాటులో ఉంచారు. గతంలో మనం తిరునాళ్ళకు పోతుంటాం. సో తిరునాళ్ళలో ఏ విధంగా అయితే మనకి ఇక్కడ అన్ని బొమ్మలు అట్లా కనిపిస్తుంటాయో అదేవిధంగా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు బారాషాహి దర్శనం చేసుకున్న తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. అదేవిధంగా షాపింగ్లో మరికొంతమంది భక్తులు గడిపేస్తున్నారు. పిల్లలైతే మాత్రం ఈ చెరువు నీళ్ళలో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు మొత్తం ఏవైతే ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సో తిరిగి క్షేమంగా మీ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కొంతమంది మహిళా భక్తులు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఏ రొట్టె కోసం వచ్చారు, ఇప్పుడు ఏ రొట్టె పట్టుకొని వచ్చారు? ఇప్పుడు ఆరోగ్య రొట్టి, సౌభాగ్య రొట్టి, చదువు రొట్టి. గతంలో ఏ కోరికలు తీరాయి మేడం మీకు? అవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. మూడోసారి. ఎంతమంది వచ్చారండి? మేమంతా 5 మెంబర్స్ వచ్చాం. అయిపోయిందా రొట్టెలు మార్చుకోవడం? అయిపోయింది. మరి కొంతమంది మహిళా భక్తులు మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు మీరు? నా పేరు రోజా, నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను, ప్రైవేట్ లెక్చరర్గా. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను చౌలూరు నుంచి వచ్చాను. ఏ డిస్ట్రిక్ట్ అండి? అనంతపూర్ డిస్టిక్. ఫస్ట్ టైం వచ్చారా మీరు? ఫస్ట్ టైం. సో ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ రొట్టెల పండుగ ఇంత గ్రాండ్గా చేస్తారు? ముందు వచ్చారు కాబట్టి నాకు తెలుసు. ఆవిడ ఏ రొట్టె పట్టుకొని ఇంతకుముందు ఏ రొట్టె కోసం వచ్చింది? ఇప్పుడు తను నన్ను తీసుకొచ్చింది, నేను కూడా ఉద్యోగ రొట్టె కోసం వచ్చాను. అలానే లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను? ప్రైవేట్ లెక్చరర్. గవర్నమెంట్ జాబ్. అవును. సెకండ్ టైం వచ్చారు మీరు? ఫస్ట్ టైం. మా సిస్టర్. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్. వరంగల్. సో తెలంగాణ సార్. సో ఎలా అందింది ఇక్కడ ఏర్పాట్లన్నీ, ఎలా అనిపించినాయి మీకు? ఇది సెకండ్ టైం అండి మేము రావడం, బాగా అనిపించింది. సో గతంలో మీరు ఏ రొట్టె కోసం వచ్చారండి? యాక్చువల్గా మా పెళ్లి రొట్టె మా అత్తయ్య తీసుకున్నారు, అది ఇవ్వడానికి వచ్చినాం. బాగుందండి ఇక్కడ ఏర్పాట్లు? అవును, అన్ని బాగున్నాయి. ఇంకా నెల్లూరులో ఏమైనా చూసారా? లేదండి, ఇప్పుడు వెళ్తున్నాం. మంచి ప్లేసెస్ ఉన్నాయండి, బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము మహబూబాబాద్.
ఎంతమంది వచ్చారు మొత్తం? మేము 8 మొత్తం 12 మంది వచ్చాం. ఒక వెహికల్ వచ్చేసారు. వచ్చాం. ఫస్ట్ టైం అండి రావడం? లేదండి, సెకండ్ టైం. ఇంతకుముందు ఏ రొట్టె వదిలేరండి? మేము ఇంతకుముందు పెళ్లి రొట్టె తీసుకున్నాము, ఇప్పుడు వదిలేయడానికి వచ్చాము. ఇప్పుడు ఏ రొట్టె తీసుకున్నారు? మళ్ళీ ఇప్పుడు పిల్లల కోసం తీసుకున్నాము, ఉద్యోగం కోసం తీసుకున్నాము. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సయ్యద్ హబీబ్ ఫ్రమ్ తిరుపతి మాది. ఫస్ట్ టైం వచ్చారండి? ఫస్ట్ టైం వచ్చాను. మీకు ఎలా తెలుసండి ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుందనేసి? అంటే మా అన్న ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాడు, అతను పిలుచుకొని వచ్చాడు. సో ఏం రొట్టె పట్టుకున్నారండి ఈసారి? ఫ్యామిలీతో వచ్చాము మేము. చదువు రొట్టె ఒకటి వేరే బిజినెస్ రొట్టె ఒకటి పట్టుకున్నాం. ఎంతమంది వచ్చారండి మొత్తం? మేము మొత్తం 15 మంది వచ్చాము. ఎలా ఉందండి ఈసారి ఇక్కడ చూడడానికి అంతా? అంటే వసతులు కావచ్చు అవన్నీ? బాగుంది, సూపర్ ఉంది. అంటే నేను వచ్చాను ఒక 25 సంవత్సరాల ముందు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. కానీ చాలా బాగుంది, చాలా చేంజ్ అయిపోయింది, చాలా బాగుంది ఇప్పుడు. అవును. సో నెల్లూరులో ఇంకేమేమి చూశారు? ఇంకేమైనా చూద్దాం అనుకున్నారా? చూడాలి, ఇంకా ఫస్ట్ ఇంకా ఇప్పుడే వచ్చాము, ఇంకా చూస్తాం ఇన్షాల్లా. సో మొత్తానికి బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. 3వ రోజు అయినప్పటికీ భక్తుల తాకిడి ఇంకా పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మనకు తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా రొట్టెల మార్పిడి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. మరోవైపు బారాషాహి దర్గాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత రొట్టెలు మార్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పండుగ దేశంలోనే మొదటిసారి మనం చెప్పుకోవచ్చు. మన నెల్లూరు జిల్లాలో జరగడం మనందరికీ నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తిరిగి తమ ప్రాంతాలకి సంతోషంగా వెళ్ళాలి, క్షేమంగా తిరిగి మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం కూడా ఆ కోరికలు తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణ రెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.